గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం నెంబర్స్ చెప్పుకుంటున్నాం. నెంబర్స్ ని హిందీలో అంక్ యా గినతి, అంక్ యా గినతి అని అంటారు. మీరు ఆల్రెడీ నెంబర్స్ నేర్చుకున్నారు. 5th క్లాస్ 4th క్లాస్లోనే మీకు 10 నెంబర్స్ దాకా వరకు నేర్పించాం. 5th లో 50 నెంబర్స్ దాకా మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, అప్పుడు నేర్పాం. కానీ ఒకవేళ మీరు మర్చిపోయినట్టయితే ఒకసారి రీగైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నెంబర్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. హిందీలో ఏ నెంబర్ని ఏమంటాం అనేది మనకు తెలియాలి. ఓకే, ఎందుకంటే మన లెసన్ మీకు రీడ్ చేయడం వస్తుంది, చదువుతారు, మధ్యలో ఇయర్స్ వస్తాయి. ఆ ఇయర్ని ఇంగ్లీష్లో అనేస్తాం, ఇంకా బుక్ని ఆ చదివి రీడ్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో అలా కాకుండా ఆ నెంబర్ని కూడా మనం హిందీలో చెప్పగలగాలి. అప్పుడే పర్ఫెక్ట్గా రీడింగ్ బాగుంటుంది. ఓకేనా, అందుకోసం మీకు హిందీ నెంబర్స్ ముందుగా నేర్పించాలనుకుంటున్నాం. నెక్స్ట్ అంతేకాదమ్మా, నెంబర్స్ నేర్చుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ ఢిల్లీయో లేకపోతే బొంబాయి అలా వెళ్ళారనుకోండి, అక్కడికి సరదాగా మీ పేరెంట్స్తో వెళ్తారు, లేకపోతే ఏ జాబ్ వచ్చో వెళ్తారు, ఎలా అలా చూడ్డానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ మదర్ టంగ్ హిందీ. సో హిందీ అయితే అక్కడ అందరూ హిందీలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి ఇంగ్లీష్లో నెంబర్స్ వచ్చు కదా, పర్లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న షాపులు వాళ్ళు ఉంటారు. అక్కడ ఏదైనా మీకు బనానాస్ కొనుక్కోవాల్సి వస్తుంది, లేకపోతే ఏదైనా ఫ్లవర్స్ చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అవి అమ్మే వాళ్ళందరూ కూడా చదువుకొని వాళ్ళు, కానీ వాళ్ళ మదర్ టంగ్ హిందీ కాబట్టి వాళ్ళకి హిందీలో నెంబర్స్ వాళ్ళకి వస్తాయి. ఓకేనా, ఎలాగైతే ఇటు మన సైడ్ పని చేసుకునే వాళ్ళందరికీ తెలుగు బాగా వచ్చో, అలాగే అటువైపు వాళ్ళందరికీ హిందీ బాగా వస్తుంది. మరైతే వాళ్ళు నువ్వు ఏదైనా వస్తువు కొనుక్కుందావు, దాని రేట్ అడుగుతావు. అదైతే 25 రూపాయ అంటాడు. 25 అంటే ఎంతో తెలియదుగా, నువ్వు జేబులో డబ్బులు తీసి పడికి ఇవ్వడానికి. సో మనకి అది క్లారిటీ ఉండాలి. మనకి క్లారిటీ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎంత చదువుకున్నా బయటికి వెళ్ళినప్పుడు మన సెకండ్ లాంగ్వేజ్ హిందీ మనకు బాగా హెల్ప్ అవుతుంది. అందుకోసం మనం ఎందులోనూ కూడా తగ్గకుండా చక్కగా నెంబర్స్ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఈరోజు నేను నెంబర్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఈరోజు 1 to 50 నెంబర్స్ మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా, చూడండి, ఇవన్నీ మీ నోట్స్లో మీరు రాసుకోండి. ఇవన్నీ మీకు బై హార్ట్ వచ్చేయాలి, చక్కగా రాసుకోండి. ఓకే, చూడండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 చేని చే అని కానీ చహ్ అని కానీ కూడా అంటారు. ఓకే, చే 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 రాసుకోండమ్మా. 16 16 17 17 18 18 19 19 20 20 21 21 22 22 23 23 24 24 25 25 26 26 27 27 28 28 29 29 30 30 31 31 32 32 33 33 34 34 35 35 36 36 37 37 38 38 39 39 40 40 41 41 42 42 41 41 42 42 43 43 44 44 45 45
46, 46, 47, 47, 48, 48, 49, 49, 50, 50. రాసుకున్నారా చిల్డ్రన్? మొత్తం 50 నెంబర్స్. మీరు అది నోట్బుక్లో నోట్ చేసినప్పుడు మీరు ఇలా లాంగ్ పేజ్ ఉన్న బుక్ తీసుకుని ఇలా అడ్డంగా పేజ్ తిప్పి ఇలా నోట్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా చదువుకోవడం వస్తుంది. చాలా ఫాస్ట్గా నెంబర్స్ వస్తాయి. దీంట్లో చిన్న ట్రిక్ ఉంది, ఒకసారి చూడండి. 1 to 10 నెంబర్స్ ఇలా నోట్ చేయండి స్ట్రైట్గా. ఓకే, 1 పక్కనే 11 రావాలి. ఇప్పుడు చూడండి వైలెట్ కలర్స్ అన్ని చూడండి. 11, 21, 31, 41 ఇలా వరుసగా వచ్చాయి. అంటే 1ల మీద వచ్చేవన్నీ ఇలా వచ్చాయి, 2s మీద ఇలా, 3s మీద ఇలా అలా వచ్చాయి. మీరు ఆ విధంగా రాసుకున్నట్టయితే ఇవి ఒక్క రకంగా ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఒక్కలాగే ఉంటాయి. మీకు ఆ వేరియేషన్ తెలిస్తేనే మీకు వచ్చినట్టు. ఇప్పుడు 1 to 50 వరుసగా అప్పచెప్పడం కన్నా మీరు ఇలా కూడా అప్పచెప్పాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా నెంబర్స్ వచ్చినట్టు. అంటే 1's లైన్, 2's లైన్ అలా అడ్డంగా మీరు వచ్చినట్టయితే కరెక్ట్గా నెంబర్స్ వచ్చినట్టే. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి రాసినప్పుడు మీరు చదువుతుంటే మీకే తెలుస్తుంది. ఎందుకు ఇలా రాయమన్నా తెలుస్తుంది. ఒకసారి రాసినప్పుడు చూడండి. ఒకసారి నేను చెప్తాను మళ్ళీ నెంబర్స్ ఎలా చదవాలో ఒకసారి చూసుకోండి. మీరు నోట్ చేసేటప్పుడు మాత్రం 10 నెంబర్స్, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40, 41 నుంచి 50 వచ్చేలా నోట్ చేసుకోవాలి. ఓకే, అలా అయితే దాని పక్కనే వస్తాయి కాబట్టి మీకు ఈజీగా ఆ తేడా తెలుస్తుంది. ఓకే, చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. నోట్ చేసుకున్నాక మీరు చదవండి. నేను చెప్తాను ఒకసారి ఎలా చదవాలో ఒకసారి చూడండి. 1, 2, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 44, 44, 45, 46, 47, 47, 48, 49, 49, 50, 50. ఓకే, మీకు ఇందులో 49 నెంబర్ మన హిందీ దివస్ లెసన్లో వచ్చింది. 1949లో ఏం జరిగింది? మన హిందీ భాషని రాష్ట్ర భాషగా సంవిధాన్ గవర్నమెంట్ ఆమోదించింది. మీకు సెకండ్ లెసన్ చెప్పినప్పుడు చెప్పాను. అంటే మీకు 1949 అనే నెంబర్ ఆ లెసన్లో వచ్చింది. సో మీకు 49 అనే నెంబర్ ఎగ్జామ్లో రావచ్చు. 1949 ఇచ్చి ఇన్వర్స్లో రాయమంటే 1949 అని రాయాల్సి వస్తుంది. ఓకేనమ్మా, మీరు ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా మీరు నోట్ చేసుకుని ఇలా 10, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి ఇప్పుడు మీరు ఇలా రాసుకున్నాక ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి,
ఇక్కడ మీకు ఆల్రెడీ 20 నెంబర్స్ మీకు ఆల్రెడీ వచ్చు, ప్రాబ్లం ఏం లేదు, వచ్చు. మిగతావి మీకు ఈజీగా రావాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ 12, 22, 32, 42 అన్ని బా మీదే స్టార్ట్ అయ్యాయి చూసారా. అలాగే మీకు ఇక్కడ 13, 23, 34, 43 అన్ని తా లెటర్ తోటే వస్తాయి. అవన్నీ మీకు ఈజీగా ఉంటాయి. అలా అబ్జర్వ్ చేయండి. మొత్తం 14, 24, 34, 44. ఓకే, ఇక్కడ 15, 25, 45 చూస్తున్నారమ్మా. 25, 35, 45. నెక్స్ట్ ఇక్కడ 26, 36, 46 అన్ని చా లెటర్ మీద వచ్చాయి. ఈ విధంగా మీకు ఇక్కడ సా లెటర్తో వస్తాయి. మీకు ఆ విధంగా ఈజీగా వస్తుంది నెంబర్స్. నెక్స్ట్ అన్ని నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 9 లైన్ ఉంది కదా, 9 లైన్లో 29 అన్నాను. అంటే 29 అంటే మీకు ఎంత 29. 29 అందులో తీసేస్తే తీస్ అంటే దాని నెక్స్ట్ నెంబర్ ఆల్రెడీ మీకు ముందే పరిచయం అయిపోతుంది. 29, 30. అలా ప్రతిదీ ముందే. ఇక్కడ 19, 20 చూసారా. 39, 40. 39 అంటే 40 ఆల్రెడీ అందులో మీకు వస్తుంది. అలా ప్రతిదీ కూడా 49, 50 అలా 9 నెక్స్ట్ నెంబర్ ఏదొస్తుందో దాని ఇది ప్రొనౌన్సియేషన్ ముందు లెటర్లోకి మీకు టచ్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి, ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, బై హార్ట్ చేయండి. ఇప్పుడు 1 to 50 నెంబర్స్ మీరు అందరూ నోట్ చేసుకున్నారు కదమ్మా. ఈ నెంబర్స్ అన్ని మీరు హోంవర్క్ కింద ఈచ్ వన్ 2 times రాయండి. 2 times చాలు. కానీ ఎలా రాస్తారు, 1 to 50 రాసేసి మళ్ళీ 1 to 50 రాస్తే రావు. 1 1 लाइन लिवे लाइन 2 2 लिवे लाइन 3 3 लिवे लाइन అలా 2 టైమ్స్ ఒకే నెంబర్ని 2 టైమ్స్ రాయాలి. రాసి లివే లైన్ ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఆ విధంగా రాసినట్టయితే మీకు ఈజీగా వస్తుంది. ఓకే, 1 to 50 నెంబర్స్ రాసి చదువుతూ రాయండి. చదవడం మాత్రం 5 times చదవండి, రాయడం 2 times రాయండి ఒక్కొక్క నెంబర్ని. ఓకే, దాని తర్వాత ఈ రోజు మీకు నేను రాష్ట్ర భాష హిందీ గురించి జనరల్ ఎస్సే కూడా ఇస్తాను ఇప్పుడు. ఎందుకంటే మనకి 14 సెప్టెంబర్ 14th సెప్టెంబర్ని మనకి హిందీ భాషా దినోత్సవం మనకి జరుగుతుంది. సో దానికి జనరల్గా మనమైతే సెలబ్రేషన్స్ అవి ఉంటాయి కదా స్కూల్లో, అప్పుడు స్పీచెస్ అవి ఇస్తారు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పెడతారు. అప్పుడు ఇదే టాపిక్ మీరు రాయాల్సి ఉంటుంది. అది కాకపోయినా ఇది జనరల్ ఎస్సే మనకి ఎగ్జామ్స్లో కూడా పనికొస్తూ ఉంటుంది. సో నేను మీకు అది కూడా ఈవేళే పరిచయం చేస్తాను, మీకు నేర్పిస్తాను. మీ నోట్స్లో నీట్గా రాసుకుని అది చదవండి. ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తాను, మీరు కాపీ చేసుకుంటున్నాను. మనకి 3rd లెసన్ హిందీ దివస్ చెప్పుకున్నాం కదమ్మా. ఆ లెసన్లో మనకంతా ఈ రోజీ సరిత అనే ఇద్దరు ఫ్రెండ్స్ హిందీ దివస్ సెలబ్రేషన్స్ గురించి ఈ లెసన్లో విన్నారు మీరు. ఈ లెసన్ అంతా అర్థమైనప్పుడు మీకు బాగా. అయితే మన హిందీ దివస్ ఎప్పుడు జరుపుకుంటాం అనేది ఇందులో వచ్చింది. ఎప్పుడు జరుపుకుంటాం? 14th సెప్టెంబర్ అంటే 14 సెప్టెంబర్ మనకి ఆల్రెడీ దగ్గరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ అది ఆ రోజే ఎందుకు జరుపుకుంటాం అని మనకి ఇక్కడ క్వశ్చన్ వేసింది ఫ్రెండ్ని. ఆ రోజు ఎందుకు జరుపుకుంటాం అని చెప్పాను తను. మన 1949 అంటే 1949లో సంవిధాన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రాష్ట్ర భాష కింద హిందీ భాషని ఆమోదించారనమాట. अपनाई गई అంటే 1949 में संविधान में राजभाषा के रूप में हिंदी को अपनाई गई. అంటే మన హిందీ భాషని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ రోజు. ఎందుకంటే దాని ముందు చాలా 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 జరిగాయి. మీకు ఆ రోజు ఆ లెసన్లో చెప్పాను. ఏం జరిగింది? హిందీ భాష యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క అవసరం తెలిసింది. నెక్స్ట్ ఏమో ఎక్కువ భాష అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య, ఏ భాషకైతే ఎక్కువ అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న భాష ఉందో ప్రజల్లో ఆ భాషని రాష్ట్రీయ భాష కింద చేయాలి అనుకున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలుగు బాగా అర్థమవుతుంది అనుకోండి, మొత్తం భారతదేశం మొత్తం మీద ఏ భాష అయితే ఎక్కువ మంది అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారో ఆ భాషని सेकंड लैंग्वेज కింద పెట్టాలి. ద్వితీయ భాష के रूप में रखने के लिए संविधान ने निर्णय लिया. ఆ విధంగా నిర్ణయించుకుంది గవర్నమెంట్, నిర్ణయించుకుంది అనమాట.
అందుకోసం అది సర్వే చేయడంలో హిందీ లాంగ్వేజే ఎక్కువ మందికి ఈజీగా అర్థమవుతుందన్న. ఎక్కువ హిందీ భాష తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా వాళ్ళకి మాట్లాడడం రాకపోయినా అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ మిగతా భాషల కన్నా ఈజీగా అర్థమవుతుందట హిందీ భాష. అంటే హిందీ భాష ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళ సంఖ్య, నెక్స్ట్ అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా మన హిందీ భాషని ద్వితీయ భాషా के रूप में राज्य भाषा और राष्ट्र भाषा రెండు రకాలుగా కూడా దీన్ని ఆమోదించారట. 1949లో దీన్ని ఆమోదించారనమాట. ఇప్పుడు ఇది మీకు రాష్ట్రీయ భాష హిందీ అని ఇస్తాడు. जनरल से एक निबंध लिखिए, निबंध माने जनरल से एक निबंध लिखिए, किसी एक पर निबंध लिखिए. మీకు ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది, ఒక జనరల్ ఎస్సే కూడా ఉంటుంది. ఏదైనా ఒక టాపిక్ లో మీకు దివాలి ఇవ్వచ్చు, గాయ ఇవ్వచ్చు, గాయం అనే కౌ అది ఇవ్వచ్చు, లేకపోతే రాష్ట్రీయ భాష హిందీ ఇవ్వచ్చు. ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అని మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ హిందీ భాష గురించి లెసన్ ఉంది, థర్డ్ లెసన్ హిందీ దివస్ లెసన్ ఉంది. అంటే హిందీ లాంగ్వేజ్ గురించి ఒక లెసన్ ఉండడం జరిగింది కాబట్టి మీరు ఇదే లెసన్ లోంచి మీకు జనరల్ ఎస్సే ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఇస్తాడు. మీకు చాయిస్ ఉండడం ఉంటుంది, కానీ మీరు ఇది చదువుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్ లో కూడా ఈ పాఠం నుంచి క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ లో కూడా వస్తుంది, నెక్స్ట్ జనరల్ ఎస్సేలో ఉంటుంది. అంటే 3 చోట్ల మీకు ఈ లెసన్ నుంచి క్వశ్చన్స్ కనిపిస్తాయి. సో మీరు అదే పాఠంని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి అందులో పాయింట్స్ చదువుకోవడం ఇవే మీకు మూడిట్లోకి పనికొస్తాయి. అందువల్ల నేను ఈరోజు మీకు రాష్ట్రీయ భాష హిందీ గురించి జనరల్ ఎస్సే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది ఇప్పుడే కదమ్మా, నెక్స్ట్ క్లాస్కి 10th వరకు కూడా మీకు ఇది ఇంపార్టెంట్ టాపిక్కే. ఎందుకంటే మనం చదివేదే హిందీ, ఇది హిందీ భాష గురించి జనరల్ ఎస్సే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి నేను చెప్తాను చూడండి. మీకు ఈ లెసన్ గుర్తుంది కదా, మొత్తం రోజీ సరిత గురించి హిందీ భాష సాంగ్ పాడడానికి అడిగింది, తను నేర్పించింది ఎవరు, రోజీ నేర్పించింది. హిందీ బోలో, హిందీ సీఖో, హిందీకో అపనావో, అలా లైన్స్ చెప్తూ మొత్తం చెప్పింది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇది నోట్బుక్ లో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. చూడండి, మీకు జనరల్ ఎస్సేస్ మొత్తం ఒక 7 or 8 ఇస్తాను ఇంపార్టెంట్వి. దాంట్లో ఫస్ట్ది ఓకే, राष्ट्र भाषा हिंदी. फर्स्ट पॉइंट, भारत एक विशाल देश है. भारत एक विशाल देश है అంటే మన భారతదేశము విశాలమైనదిట. మన భారతదేశం చాలా విశాలమైన దేశం, కంట్రీ. నెక్స్ట్, ఇస్మే అనేక రాజ్య హై అంటే రాజ్యం అనే స్టేట్. ఇందులో ఈ భారతదేశంలో అనేక రకాల स्टेट्स ఉన్నాయి. प्रत्येक राज्य को अपनी मातृभाषा होती है. प्रत्येक राज्य को अपनी मातृभाषा होती है. ప్రతి స్టేట్ కి ఆ స్టేట్ లాంగ్వేజ్ ఉంటుంది, అది వాళ్ళ మదర్ టంగ్, వాళ్ళకి స్పెషల్ లాంగ్వేజ్ వాళ్ళకి ఉంటుందంట. देश में जिस भाषा अधिक बोलते और समझते हैं वही भाषा देश की రాష్ట్రీయ భాష బన్ సక్తి హై. ఏదైతే ఆ దేశంలో అంటే ప్రతి దేశంలోనూ కూడా ఏ దేశంలో అయితే ఎక్కువగా అధికంగా బోల్తే और समझते జిస్ భాష ఏ భాషనైతే ఎక్కువగా మాట్లాడతారో, ఎక్కువగా సమజ్నామని అండర్స్టాండ్ చేసుకోవడం అర్థం చేసుకుంటారో, వహీ భాష ఆ భాషే రాష్ట్రకి మన దేశ్కి राष्ट्रीय भाषा, మన देश की हमारे देश की राष्ट्रीय भाषा बन सकती है. మన భారతదేశం యొక్క రాష్ట్ర భాష కింద ఈ హిందీని ఎక్కువ మంది మాట్లాడేవాళ్ళు మరియు సమజ్నే వాళ్ళే అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం కారణంగానే మన హిందీని రాష్ట్రీయ భాష के रूप में स्वीकार किया. ఒకసారి మళ్ళీ లైన్స్ చెప్తాను, ఒకసారి చూడండి. भारत एक विशाल देश है. भारत एक विशाल देश है. इसमें अनेक राज्य हैं. इसमें अनेक राज्य हैं. प्रत्येक राज्य को अपनी मातृभाषा होती है. प्रत्येक राज्य को अपनी मातृभाषा होती है. देश में जिस भाषा अधिक बोलते और समझते हैं वही भाषा देश की राष्ट्रीय भाषा
बन सकती हैं। ఓకే రాసుకున్నారమ్మా? फिफ्थ पॉइंट, इन सभी गुणों के कारण हिंदी राष्ट्रीय भाषा बन गई है। इन सभी गुणों के कारण हिंदी राष्ट्रीय भाषा बन गई है। सिक्स्थ पॉइंट, 14 सितंबर 1949 को हमारे संविधान ने हिंदी भाषा को राष्ट्रभाषा के रूप में अपनाई गई। मళ్ళీ చెప్తాను ఒకసారి చూడండమ్మా। फिफ्थ पॉइंट, इन सभी गुणों के कारण हिंदी राष्ट्रीय भाषा बन गई है। सिक्स्थ पॉइंट, 14 सितंबर 1949 को हमारे संविधान ने हिंदी भाषा को राष्ट्रभाषा के रूप में अपनाई गई। सेवेंथ पॉइंट, इसलिए हम 14 सितंबर को हिंदी दिवस मनाया जा रहे हैं। सेवेंथ पॉइंट अगेन, इसलिए हम 14 सितंबर को हिंदी दिवस मनाया जा रहे हैं। ఓకే, మీరు 7 పాయింట్స్ ని బాగా చదవాలమ్మా। ఒక 2 టైమ్స్ రాయండి హోంవర్క్ లో। చదవడం మాత్రం చాలా సార్లు చదవండి। ఈచ్ లైన్ మీరు తీసుకోండి, ఒక లైన్ తీసుకుని దాన్ని 5 టైమ్స్ చదవండి, అది వచ్చేస్తుంది। నెక్స్ట్ సెకండ్ లైన్ తీసుకోండి, ఆ లైన్ ని మళ్ళీ 5 టైమ్స్ చదవండి, అది వచ్చాక ఫస్ట్ లైన్ ఎంతవరకు గుర్తుందో ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేసుకుని సెకండ్ లైన్ యాడ్ చేసుకుని గుర్తు చేసుకోండి। 2 లైన్స్ వచ్చినట్టే। అలా ఒక్కొక్క లైన్ ని 5 టైమ్స్ చదివితే మీకు ఈజీగా వస్తుంది। అలా యాడ్ చేసుకుంటూ ముందుది కలుపుకుంటూ వెళ్ళాలి, కానీ మొత్తం అంతా పైనుంచి కిందకి చదువుకుంటూ వెళ్ళి ఇంకా రాలేదు జనరల్ ఎస్ఏ అయిపోయి ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది అనుకుంటే రాదు। ఓకే, ఈచ్ లైన్ మీరు చదువుతూ వెళ్ళాలి, అప్పుడు వచ్చేస్తుంది మీకు। అంతవరకే టార్గెట్, 1 లైన్ ఇది ఒక్కటే నాకు రావాలి అనుకోండి వచ్చేస్తుంది। నెక్స్ట్ అది వచ్చేసాక సెకండ్ లైన్ తీసుకుని 5 టైమ్స్ చదవండి। ఆ ఒక్క లైన్ టార్గెట్ కంటే చిన్నది కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది। అలాగా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అలా తగ్గుతూ మీకు మొత్తం ఎస్ఏ అంతా ఈజీగా వస్తుంది। పెద్ద పెద్ద క్వశ్చన్స్ కానీ చాలా బిగ్ క్వశ్చన్స్ కానీ జనరల్ ఎస్ఏస్ కానీ మీరు ఈ విధంగా చదివితే చాలా ఫాస్ట్ గా వస్తుంది, ఎక్కువ గుర్తుంటుంది కూడా। ఓకే, చాలా ఈజీగా అనిపిస్తుంది చదవడానికి। మొత్తం అంతా ఒకసారి ఎప్పుడు చదవకూడదు, మొత్తం ఇలా మొత్తం అంతా ఒకేసారి చదివేస్తే అంతా ఒకేసారి బుర్రలోకి వెళ్ళదు। మీరు ఇలా కట్ చేసుకుంటూ, అందుకనే నేను పాయింట్స్ వైజ్ ఇచ్చాను। చిన్న క్లాస్ కాబట్టి మీరు 7th కాబట్టి ఇలా పాయింట్స్ వైజ్ రాస్తే సరిపోతుంది। అదే పెద్ద క్లాసులకి వెళ్ళాక ఇదంతా కలిపి మీకు 2-3 పాయింట్స్ లో రాసేయాలనుకుంటుంది, ఇంకా మ్యాటర్ ఎక్కువ రాయాలి, ఇంకా మ్యాటర్ పెరుగుతుంది। ఓకే, ప్రస్తుతానికి ఈ క్లాస్కి ఇది సరిపోతుంది। అందుకని ఈచ్ లైన్ మీరు చదువుకుంటూ రాయడం ప్రాక్టీస్ చేయండి। ఒకసారి నేను మళ్ళీ చెప్తాను, నోట్స్ లో రాశారు కదా, ఒకసారి చూడండి। राष्ट्रभाषा हिंदी। फर्स्ट लाइन, भारत एक विशाल देश है। भारत एक विशाल देश है। सेकंड पॉइंट, इसमें अनेक राज्य हैं। इसमें अनेक राज्य हैं। थर्ड वन, प्रत्येक राज्य को अपनी मातृभाषा होती है। प्रत्येक राज्य को अपनी मातृभाषा होती है। फोर्थ पॉइंट, देश में जिस भाषा अधिक बोलते और समझते हैं वही भाषा देश की राष्ट्रीय भाषा बन सकती है। देश के जिस भाषा अधिक बोलते और समझते हैं वही भाषा देश की राष्ट्रीय भाषा बन सकती है। नेक्स्ट 5th पॉइंट, इन सभी गुणों के कारण हिंदी राष्ट्रीय भाषा बन गई है। इन सभी गुणों के कारण हिंदी राष्ट्रीय भाषा बन गई है। 6th पॉइंट, 14 सितंबर 1949 14 सितंबर 1949 को हमारे संविधान ने हिंदी भाषा को राष्ट्रभाषा के रूप में अपनाई गई। 14 सितंबर 1949 को हमारे संविधान ने हिंदी भाषा को राष्ट्रभाषा के रूप में
अपनाई गई। 7th पॉइंट एंड लास्ट पॉइंट, इसलिए हम 14 सितंबर को हिंदी दिवस मनाया जा रहे हैं। इसलिए हम 14 सितंबर को హిందీ దివస్ మనాయా जा रहे हैं। మీరు రాసుకున్నారు కదమ్మా 7 పాయింట్స్, నీట్ గా చదవండి, బై హార్ట్ చేయండి. మొత్తం ఒక్కొక్క లైన్ చెప్పినట్టు నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ఈ నెంబర్స్ లెసన్, నెక్స్ట్ జనరల్ ఎస్సే, ఈ రోజు ఈ రెండు నేర్చుకున్నారు కదా. ఈచ్ నెంబర్ 3 times ఆర్ 2 times రాస్తే వచ్చేస్తుంది. చదవడం మాత్రం ఎక్కువ సార్లు చదవాలి. ఇది ఒక గేమ్ కింద పెట్టుకోండి. గేమ్ కింద పెట్టుకుని 1 to 10 వచ్చేసాక మదర్కో ఫాదర్కో అప్ చెప్పేయడం. నెక్స్ట్ 11 to 20 అలా 10 తీసుకుని చదివి అప్ చెప్పండి. తర్వాత మొత్తం కలిపి అప్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఆ విధంగా చేస్తే ఈజీగా వస్తుంది. అలాగే ఇది కూడా ఈచ్ పాయింట్ చదువుకుంటూ వెళ్ళి కంప్లీట్ చేయాలి. ఆ విధంగా అయితేనే ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా? మీ హోంవర్క్ ఇది 1 time రాయండి. జనరల్ ఎస్సే నెంబర్స్ 3 times ఆర్ 2 times రాయండి. చదవడం మాత్రం బాగా రీడ్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఈ జనరల్ ఎస్సే స్కూల్స్ ఓపెన్ అయ్యాక నేను అందరినీ అడుగుతాను. నెంబర్స్ లో గేమ్ పెడతాను, మీకు క్విజ్ పెడతాను. అవన్నీ మనం అప్పుడు మీరు నా దగ్గర మంచిగా ఇంప్రెషన్ ఉండాలంటే మీకు ఇవన్నీ మీరు గేమ్లో బాగా చెప్పాలి. బాగా చెప్పాలి అంటే మీ ఫ్రెండ్స్ మీరు నెగ్గాలి అంటే బాగా నేర్చుకుని రావాలి. ఓకేనా? ఫ్లాష్ కార్డ్స్ తీసుకొచ్చి నేను ఏ నెంబర్ చూపిస్తే ఆ నెంబర్ని హిందీలో ఏమంటారో మీరు చెప్పాలి. నేను అవన్నీ ప్రిపేర్ చేసుకుని తెస్తాను, మీరు రెడీగా ఉండండి. మనం గేమ్ ఆడుకుందాం స్కూల్ ఓపెన్ అయ్యాక. ఓకేనా? బాయ్ చిల్డ్రన్, విల్ మీట్ అగైన్ నెక్స్ట్ లెసన్.